బ్యాంకులో నేను అప్పు తీసుకున్నాను. నాకెవరన్నా షూరిటీ పెడితే ఆ షూరిటీ పెట్టిన వాళ్ళు అడగాల. లేదా అంటే నన్ను అడగాలి, నేను కాకపోతే నన్ను షూరిటీ పెట్టిన వాళ్ళు అడగాలి. లేదా నేను ఏదైనా తనఖా పెడితే అది తీసుకోవాలి. అలా కాకుండా ఊళ్ళోనే ఉన్నాం కదా అని చెప్పేసి నీకు బంధువు అవుతారు కాబట్టి నువ్వు డబ్బులు కట్టి అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళ డబ్బులు నన్ను అడిగితే ఎట్లాగా? ఇదే ఇప్పుడు నిన్న పెద్ద గొడవకు కారణమైంది. అంటే బ్యాంకులు ఇట్లాంటి దందా చేస్తున్నాయి డైరెక్ట్గా అన్నటువంటిది. పేదంటి పిల్లల చదువుల కోసం కూట ప్రభుత్వం అందించిన తల్లికి వందనం సొమ్ముని బ్యాంక్ అధికారులు హోల్డ్లో పెట్టడంతో తల్లిదండ్రులు ఆగ్రహించి నేరుగా బ్యాంక్ వెళ్ళి ఒంటి మీద డీజిల్ పోసుకున్నారు. డబ్బులు ఇస్తారు, నిప్పండించుకోమంటారని బెదిరించి సొమ్ము రాబట్టుకున్నారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో కేంద్రంలోని కెనరా బ్యాంకులో సోమవారం జరిగింది. కుందుర్పి మండలం మందపల్లికి చెందినటువంటి చంద్రకాళ నాగేంద్ర దంపతుల కూతురు మేఘన 10th క్లాసు, కొడుకు రిషి 6వ తరగతి చదువుతున్నారు. ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం సొమ్ము 26,000 చంద్రకాళ బ్యాంక్ ఖాతాలో ఈ నెల 23న జమ అయింది. ఆ డబ్బులు ఇచ్చేందుకు బ్యాంక్ అధికారులు నిరాకరించారు. మీ మామ హనుమంతరాయుడు క్రాప్ లోన్ రెన్యువల్ చేసుకోలేదు, అందుకే మీ అకౌంట్ హోల్డ్లో పెట్టాం, లోన్ రెన్యువల్ చేసుకునే మీకు డబ్బులు ఇచ్చేది లేదని బ్యాంక్ అధికారులు చంద్రకళకి చెప్పారు. వాస్తవం కేసు పెట్టి లోపల ఇచ్చారు అప్పుడే బ్యాంక్ వాళ్ళని. తమ మామగారితో తమకు ఎట్లాంటి సంబంధాలు లేవని, వ్యవసాయ రుణం తమది కాదని చంద్రకళ వివరించిన వాళ్ళు వినిపించుకోలేదు. దీంతో చంద్రకళ నాగేంద్ర దంపతులు సోమవారం మరోమారు బ్యాంక్ అధికారిని కలిసి తమ డబ్బులు ఇవ్వాలని కోరారు. వాళ్ళు నిరాకరించడం బయటికి వెళ్ళి 10 లీటర్ల డీజిల్ క్యాన్తో వచ్చారు. ఇద్దరు ఒంటి మీద డీజిల్ పోసుకుని డబ్బులు ఇవ్వకుండా ఆత్మహత్య చేసుకుంటారని హెచ్చరించారు. అక్కడ ఉన్న వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తే గ్రిల్ డోర్కి తల్లబాదుకున్నారు. దీంతో బెంబేలు ఎత్తిన బ్యాంక్ అధికారులు వెంటనే వాళ్ళకి 26,000 ఇచ్చేశారు. సమాచారం అందుకుని ఎస్ఐ మహేష్ బ్యాంక్ వెళ్ళి విచారించారు. దంపతులిద్దరిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి వాళ్ళ గ్రామానికి పంపించేయడంతో కష్టసుఖాంతమైంది. ఆ బ్యాంక్ అధికారుల మీద కేసు పెట్టాలి ఎట్టండి దందా చేసినందుకు. వాళ్ళెవడు అసలు అట్లా డిసైడ్ చేయడానికి? మాంగారు అప్పు నువ్వు తీర్చని చెప్పేసి, లేకపోతే కనుక బ్యాంక్ హోల్డ్ పెడతామని చెప్పేసి వాళ్ళు ఏమన్నా సర్వస్వతంత్రులు అనుకుంటున్నారా, లేకపోతే ప్రత్యేక సార్వభౌమ అధికారులు అనుకుంటున్నారా?